అంటే అమెజాన్ వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ కాదండి. ఇంప్రెషన్స్ అనేవి, క్లిక్స్ అనేవి అండ్ సేల్స్ అనేవి అంత బాగా రావడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ బిజినెస్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ 2 థింగ్స్ గురించి అయితే మనం వీడియో చేసి, అమెజాన్ బాక్సెస్ అండ్ టేప్ స్టిక్కర్స్ ఎవరు ఇస్తారో, మీకు అమెజాన్ బాక్స్ కావాలంటే అమెజాన్ బాక్స్ తీసుకొచ్చి ఫోటోస్ ఎలా అనేసి అడుగుతున్నారండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం ఈ కామర్స్ లో బిజినెస్ చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ 2 థింగ్స్ గురించి అయితే మనం వీడియో డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో ఆ 2 థింగ్స్ ఏంటిది అనేసి అనుకోకండి, ఏ సర్టిఫికేట్స్ కాదు, వెరీ ఈజీ థింగ్స్ బట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ బాక్సెస్ అండ్ టేప్ స్టిక్కర్స్ ఎవరు ఇస్తారో పార్సల్ చేయడానికి అనేసి అయితే అడుగుతున్నారండి ఒక పర్సన్. సో అమెజాన్ బాక్సెస్ కానీ ఫ్లిప్కార్ట్ లో అమ్మాలన్నా కూడా సో పార్సల్ బాక్సెస్ అండ్ స్టిక్కర్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్ లో దొరుకుతాయండి. మీకు అమెజాన్ బాక్స్ కావాలంటే అమెజాన్ బాక్స్ తీసుకోవచ్చు, లేదంటే మనకి ప్లెయిన్ బాక్సెస్ కూడా బయట కూడా దొరుకుతాయి, ప్లస్ ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. మీరు అలా కూడా తీసుకోవచ్చు. మీకు బాక్స్ లో పెట్టాలంటే ఐటమ్ గా జనరల్ గా కవర్ లో కూడా పెట్టి అమ్మొచ్చు అనుకుంటే కవర్స్ లో ప్యాక్ చేసి పంపించడం అయితే బెటర్ అనమాట. అవన్నీ కూడా మనకు ఆన్లైన్ లో దొరుకుతాయి అండి. ఒక 400-500 రూపీస్ మనం బే చేస్తే మనకు ఒక చాలా ఒక ప్యాకెట్ వస్తుంది అనమాట. 100 అని, 150 అని, 200 అనేసి, 50 అనేసి, 500 ప్యాకెట్స్ అని అలా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో అలాగే వచ్చేసి టేప్ అనేది కూడా మనం నార్మల్ టేప్ వేస్తే సరిపోతుంది. లేదా మీకు అమెజాన్ది కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ది కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. బాక్సెస్, స్టిక్కర్స్ అన్ని ఆన్లైన్ లో దొరుకుతాయి అండ్ పార్సల్ కవర్స్ కూడా దొరుకుతాయి. లేదు మీకు బయట నుంచి కావాలన్నా కూడా మీరు బాక్సెస్ అయితే మీరు బయట నుండి కూడా తీసుకోవచ్చు. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం సేల్ చేసే ప్రొడక్ట్స్ ఫొటోస్ ఎలా అనేసి అడుగుతున్నారండి. మనం ఒక ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాము అంటే ఆ ప్రొడక్ట్ మన దగ్గర ఉంటేనే మనం సేల్ చేస్తాం. సో కాబట్టి ఫొటోస్ అనేది మనమే తీసుకుని నీట్ గా బ్యాక్గ్రౌండ్ అదంతా క్లీన్ గా పెట్టేసి, అంటే ఎలాంటి వాటర్ మార్క్స్ ఏమీ లేకుండా నీట్ గా బ్యాక్గ్రౌండ్ అదంతా ఎడిట్ చేసి మనం ఫొటోస్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఫొటోస్ మన దగ్గరే ఉంటాయి, ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి, ఫొటోస్ కూడా మనమే తీసుకోవాలి. దానికి మనకైతే ఎవరు అంటే అమెజాన్ వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ కాదు. ఫొటోస్ అనేది ఎంత మంచిగా తీసి అంత మంచిగా అప్లోడ్ చేస్తే మన దానికి ఇంప్రెషన్స్ అనేవి, క్లిక్స్ అనేవి అండ్ సేల్స్ అనేవి అంత బాగా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.